జీసస్. మా మొరలను మా ఆరాధన వినయ్యా దేవా, సమర్పించుకుంటున్నామయ్యా. సజీవ యాగముగా నీ చేతిలో సమర్పించుకుంటున్నామయ్యా. మా హృదయం అంతా నీ కొరికే దేవా. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేరయ్యా. నీవు తప్ప మాకు ఇంకా ఎవరు లేరయ్యా. నీవే మా శరణము, నీవే మా దిక్కు, నీవే మా సహాయము, నీవే మా పోషకుడు, నీవే మా రక్షకుడు అని రూఢిగా చెబుతున్నామయ్యా. నీవే దేవా, నీవే దేవా మాకు సమస్తమయ్యా. ఈరోజు నీ సన్నిధిలో తండ్రి సోలిన పరిస్థితులు వచ్చినారేమో, వ్యాధులతో వచ్చారేమో, బాధలతో వచ్చారు, గుండె బరువెక్కిన పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చారయ్యా. ఇప్పుడే యేసయ్యా నీ నామము బట్టి, నీ నామంలో విడుదల బట్టి, నీ నామంలో విరుగుడు బట్టి, నీ నామంలో విముక్తిని బట్టి ప్రతి భారభరితమైన ఆత్మకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వ్యాధులతో రోగాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీవే సహాయం చేయ. నీ నామంలో నమ్మి తండ్రి నువ్వు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను బాగు చేయి, నీవు నన్ను సరిచేయని విశ్వాసముతో నమ్మకముతో నీ సన్నిధిలో మొరపెట్టుకున్న ప్రతి ఒక్క మొరను ఆలకించయ్యా. జవాబును దయచేయ. వచ్చిన స్థితిలో వెళ్లకుండా సహాయం చేయ. నీవు జీవపు కార్యాలు జరిగించు. నీ తాకుదల దయచేయి. నీవే కౌగిలించు. నీవే వారి కన్నీని తుడువయ్యా. నీవు చూసి దేవుడు అయ్యా. నువ్వు మొరను ఆలకించే దేవుడు అయ్యా. మా అందరి జీవితంలో సాక్ష్యాలు, మా అందరి జీవితంలో ప్రైజ్, మా అందరి జీవితంలో నా దేవుడు ఈ గొప్ప కార్యాలు చేస్తాడు, ఇది నా కనులకు ఆశ్చర్యం అన్న మాట చెప్పాలయ్యా. అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించి ఈ ముందున్న సమయం అంతటిని కూడా నీవే దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏక కంఠముతో ఆమేన్ చెప్దామండి. ఆమేన్, ఆమేన్.